రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఆయన ద్వారా విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను చాలు. ప్రియులరా, మరియు ఆయన ద్వారా 2వ వచనం చదువుతున్నాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి ఈ కృపయందు నిరీక్షణ గలవారమై ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచుండి. చాలామంది దేవుడు అని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన రక్షకుడు, గొప్ప దేవుడని కొనని వారు అంటూ ఉండరు. అందరూ ఒప్పుకుంటారు. కానీ దేవుడే కానీ, గొప్ప దేవుడే కానీ, శక్తిగల దేవుడే కానీ మేము అంతవరకే తెలుసుకుంటాం, మా మెట్టు అంతవరకే అని చెప్పి వారు తలంచుకుంటారు. కానీ కొంతమంది అయితే ఆ మెట్టును అక్కడతో ఆపక విశ్వాసము కలిగి, నిరీక్షణను కలిగి, దేవుని వైపు చూచుచూ ఆత్మీయ మెట్టులు ఎక్కటానికి ప్రయత్నము చేస్తారు. దేవుడని ఒప్పుకుంటారు, మంచిదే, కానీ అక్కడే నిలిచిపోతారు. కానీ భక్తి అనేది నిలిచిపోయేది కాదు, ఎక్కాలి. ఆసక్తి కలిగి ఎక్కిన వారందరికీ దేవుని యొక్క వెలుగు సమీపిస్తుంది. ఆసక్తి అనేది లేకుండా ఉండనప్పుడు అక్కడే నిలిచుంటారు. ఎప్పుడు ఇలాగే చెప్పెదరు, దేవుడు గొప్పవాడేనండి, గొప్పవారే, కానీ మరి ఆయన అనుసరించాలంటే కష్టం కదండి అని చెప్పి అది అవ్వదులేండి, అది సాధ్యపడదలేండి, ఈరోజు చాలామంది అనుసరిస్తున్నారు కానీ సరిగ్గా లేదండి అని ఏమేమో మనిషి తనకిష్టమైన విధంగా చెప్పేదారు. కానీ విశ్వాసం అనే వాక్యం చెబుతుంది, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. ఈ కృపయందు ప్రవేశము అంటే దేవుని యొక్క గొప్ప ఇంటిలోనికి మనందరికీ కూడా ఒక ప్రవేశం వచ్చింది. ఒక గృహ ప్రవేశం ఎలాగో అలాగే ఒక ప్రవేశం వచ్చింది మనందరికీ కూడా. ఒక కృప ద్వారా, ఈ నిరీక్షణ ద్వారా, ఈ భక్తి ద్వారా, ఈ విశ్వాసము ద్వారా మనందరికీ కూడా ఒక ప్రవేశం వచ్చింది. దేవుని ఇంటిలో ప్రవేశించడానికి, దేవుని కృపలో ప్రవేశించడానికి, దేవుని మహిమలో ప్రవేశించడానికి, దేవుని సరిహద్దుల్లో ప్రవేశించడానికి మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశము దేవుడిచ్చారు. అయితే దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. ఏమని చెప్తుంది వాక్యము? దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. వాక్యం ఏం చెబుతుంది? దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. మన అతిశయము నిజంగా అలాగే ఉంటుంది. దేవుని మహిమను గూర్చి అతిశయపడతాం,
దేవుడు చేసిన కార్యములను గురించి అతిశయపడతాం, దేవుడు మాట్లాడిన మాటను బట్టి అతిశయపడతాం, దేవుడు మనకు అనుగ్రహించిన భక్తిని బట్టి అతిశయపడతాం, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టే మనం అతిశయపడతాం, దేవుణ్ణి నమ్మిని ఆయన్ని నమ్మకంగా వెంబడిస్తున్న దాన్ని బట్టి మనం అతిశయపడతాం. ఇట్టి అతిశయము మనల్ని ఏం చేస్తుందంటే, శ్రమ వచ్చిద్దా, ఇబ్బంది వచ్చినా, లేక కష్టం వచ్చినా, శోధనలు వచ్చినా, మనము అక్కడ రాయబడింది ఏంటంటే, అంతేకాదు శ్రమ ఏం చేస్తుంది, మనకు ఓర్పును నేర్పిస్తుంది అంటున్నారు. శ్రమ ప్రవేశించాం, అతిశయపడుతున్నాం, దేవుని యొక్క ఇంట్లో ప్రవేశించాం, దేవుని కృపను బట్టి, విశ్వాసమును బట్టి, నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. నేను రక్షణ పొందాను, నేను ఇక్కడ ఈ లోకమును విడిస్తే దేవుని రాజ్యానికి వెళతాను, భక్తులు ఉన్నాను. ఎందుకంటే లోకస్తుల వల్లే లోక సంబంధమైన పరిస్థితుల్లో ఆ మార్గాల్లో నేను లేను. దేవుడు ఆ మార్గాల నుంచి నన్ను తప్పించి నిజమైన నీతి గల భక్తి గల మార్గాల్లోకి ప్రభు నన్ను నడిపించారు అని అతిశయపడుతున్నాం. కానీ శ్రమ ఓర్పు, శ్రమ అనేది మనిషికి ఏమి నేర్పిస్తుంది, ఓర్పును నేర్పిస్తుంది. ఓర్పు పరీక్షకు సిద్ధం చేస్తుంది, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి. చూసారా, ఓర్పు ఏం చేస్తుంది, శ్రమ ఓర్పును, అంటే శ్రమ వచ్చినప్పుడు మనిషికి కావలసింది ఏమిటి, ఓర్పు చేతనే జయించగలం. శ్రమ, ప్రతి మనిషికి భూమి మీద శ్రమ ఉంది, శ్రమ లేకుండా ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి శ్రమ ఉంటుంది, ఏదో ఒక విధంగా శ్రమ ఉంది. మోషే భూమి మీద పుట్టినప్పుడే ఆయన 4 నెలల్లో ఆ బిడ్డను ఏం చేయగలిగారు, దాచిన తర్వాత ఆ బిడ్డకి ఏం కలిగింది, శ్రమ కలిగింది. యేసు ప్రభు పుట్టగానే ఆయనకేం కలిగింది, శ్రమ కలిగింది. శ్రమ వస్తుంది, శ్రమలు వస్తాయి. ఈ శ్రమ అనేది మనిషి జీవితంలో ఆ శ్రమను జయించడానికి మనలో ప్రతి ఒక్కరికి కూడా ఓర్పు అనేది ఎంతో అవసరం. ఓర్పు కావాలి, ఓర్పు శ్రమలో ఓర్పు అనేది, భార్య మాట వినలేదు, మాట వినటం లేదు, చెప్పింది వినటం లేదు, సమాధానం లేదు, శ్రమ వస్తుంది. ఇంటికి వెళితే భార్య మాట్లాడరు, బయట ఉంటే ఎవరు మాట్లాడరు, ఇంటికి వెళితే ఏం తిన్నావు అని అడిగేవారు లేరు, ఉన్నారు కానీ అడగట్లా. శ్రమ, ఇబ్బంది వచ్చింది. అయితే ఏం కావాలి, ఓర్పు అనేది చాలా అవసరం. బంధువులు ఇంటికి వెళ్ళారు, వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు కూర్చో అనరు, నుంచో అనరు, లేకపోతే ఏముండదు. ఏంటిది, అదొక రకమైన శ్రమ. అందుకనే ఇట్టి శ్రమ అనేది మనిషి జీవితంలో రాదని చెప్పడానికి వీల్లేదు. అప్పుల ద్వారా శ్రమలు వస్తాయి, వ్యాధుల ద్వారా శ్రమలు వస్తాయి, అనారోగ్యముల ద్వారా శ్రమలు వస్తాయి. భార్యాభర్తల మనస్సు కలవలేదు అంటే శ్రమే. భార్యాభర్తలు మనస్సు కలవలేదంటే శ్రమే, కలవలేదు అంటే శ్రమే. ఈరోజు ఒక అబ్బాయి చెప్తున్నాడు, మా అన్నయ్య ఫోన్ని నేలకేసి పగలగొట్టాడు అన్నారు. ఎవరి మీద కోపం వచ్చింది అన్నాను నేను. ఏం లేదండి అన్నాడు. కాదు, ఎవరి మీద కోపం వచ్చింది చెప్పు అన్నాను. తన భార్య మీదే కోపం వచ్చింది. అప్పుడు ఫోన్ ఏం చేశాడు, నేలకేసి కొట్టాడు. ఫోన్ ఏం చేసింది అబ్బాయి, భార్య మీ వదిన మీద కోపం వచ్చింది, ఫోన్ ఏం చేసింది, ఐఫోన్ పగలగొట్టాడండి. పగలగొట్టాడా? కొంతమందికి కోపం రాగానే ఏదో ఒకటి ఏం చేస్తారు, పాడు చేయటానికి ప్రయత్నము చేస్తారు. ఇంట్లో సామాన్లు డబేలను పడేస్తారు, లేకపోతే ఏదో చేస్తారు. ఆ కోపానికి ప్రతీకారంగా ఏయో పనులు చేస్తూ ఉంటారు. కోపం అలాంటి పనులు చేపిస్తుంది. అది దేవుని నమ్మిన వారి లక్షణం కాదు,
దేవుని నమ్మిన వారు అలా ప్రతీకార చర్యగా ఏదుంటే అది పగలగొట్టడం, లేక ఏదో సికాకు చేసేయడం అనేది దయ్యము లక్షణాలు. దేవుని బిడ్డల లక్షణాలు అలా కావు. దేవుని బిడ్డల లక్షణాల్లో ఏముంటుంది? శ్రమ వచ్చింది, ఏమొస్తుంది? ఓర్పు అనేది ఇట్ విల్ బీ కంటిన్యూ. అప్పటికప్పుడే ముగించి అప్పటికప్పుడే ప్రతీకార చర్య చేసుకునేది కాదది. ఇట్ విల్ బీ కంటిన్యూ. ఇంకా సహనము, ఇంకా ఓర్పు, ఇంకా ఏం కాదు అనేది. ఏం కాదు, ఈరోజు ఏం కాదు అనేది ఓర్పు. ఈరోజు భర్త కోప్పడ్డారా? ఏం కాదు. ఈరోజు భార్య కోప్పడ్డారా? ఏం కాదు. ఈరోజు పిల్లలు కోప్పడ్డారా? ఏం కాదు. ఓర్పు. నా మీద కోపపడడం ఏమిటి? నేను ఎందుకు బతకాలి? నేను ఎందుకు ఇలా చేయాలి? నా పిల్లలు నా మాట వినడం లేదు. ఏమిటిది? ఓర్పు అనేది చాలా అవసరం. ఓర్పు కావాలి. చూసారా? ఓర్పు పరీక్షను ఏం చేస్తుంది? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందును. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే అతిశయపడేవాళ్ళు ఉంటారు, పిల్లలు పాస్ అవుతే అతిశయపడేవాళ్ళు ఉంటారు, పిల్లలు జాబ్ చేస్తుంటే దాన్ని బట్టి అతిశయపడేవాళ్ళు ఉంటారు, ఒక ఇల్లు కొనుక్కుంటే దాన్ని బట్టి అతిశయపడేవాళ్ళు ఉంటారు, లేకపోతే పిల్లల వివాహాలు కుదిరితే అతిశయపడేవాళ్ళు ఉంటారు, పిల్లలకి జాబ్స్ వస్తే అతిశయపడతారు, లేకపోతే ఇంకేదో కొన్ని విషయాలను బట్టి అతిశయపడవచ్చు. కానీ శ్రమల యందు ఏం పడమంటున్నారు దేవుడు? అతిశయపడుదుము. శ్రమల యందు అతిశయపడడం, మనిషికి వచ్చే శ్రమల యందు అతిశయపడడం. సంతోషాన్ని బట్టి అతిశయపడవచ్చు, దేవుని కృపను బట్టి, దేవుని మహిమను బట్టి, దేవుడు చేస్తున్న కార్యములను బట్టి మనం అతిశయపడతాము. కానీ శ్రమల యందు ఎక్కడ అతిశయపడగలం? శ్రమ వచ్చింది, ఎక్కడ అతిశయపడతాం? ఇబ్బందులు వచ్చాయి, ఎలా అతిశయపడగలం? అది అవ్వదు, మనకు సాధ్యపడదు అనిపిస్తుంది. కానీ వాక్యం అలా ఒప్పుకోవట్లేదు. ఏం చెప్తుంది? శ్రమ వచ్చిందా ఏం చేయి? అతిశయపడు. అబ్బా నాకు శ్రమ వచ్చినందుకు థ్యాంక్ గాడ్, నాకు శ్రమ వచ్చింది, అతిశయపడు. కొందరు మరి గుర్రములను గుచ్చి, కొందరు రథములను గుచ్చి ఏం చేస్తారు? అతిశయపడతారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? అనారోగ్యాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అప్పులు సమస్యలు వచ్చినప్పుడు, లేక కష్టాలు వచ్చినప్పుడు, తృణీకరించబడిన పరిస్థితులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయమంటుంది వాక్యము? అతిశయపడటం నేర్చుకో అంటుంది. సాధ్యపడద్దా? అతిశయపడగలమా? కానీ దేవుని కోసం మెట్లు ఎక్కుతున్న ప్రతి వ్యక్తి నేను భక్తి చేయాలి, 1000 మంది నా పక్కన లోకములో పడిపోయినా నేను ప్రభువు కోసం నిలబడి భక్తి చేయాలి. నీ పక్కన 1000 మంది పడినను, 10,000 మంది కూలినను, నా పక్కన 10,000 మంది నాకు తెలిసిన వారు లోకములో కలిసిపోయినను, నాకు తెలిసిన వారు అనేకులు లోకస్తులై, అబద్ధికులై, మోసగాళ్ళై, అన్యాయస్తులై, మాట తప్పిన వారుగా బ్రతుకుతున్నా నేను మాత్రము ప్రభువు కోసం నిలిచి ఉండే వ్యక్తినై ఉండాలి. ఎందుకు ఈ శ్రమ? ఎందుకు ఈ భక్తి? ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు ఈ నిరీక్షణ? దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో అంటున్నారు ఒక స్వరము. కానీ ఇంకొక స్వరం ఏం మాట్లాడుతుంది? దేవుడు వలన మనము మేలు పొందుతున్నాము, కీడు అనుభవింప తగదా. అంటే కీడును బట్టి, శ్రమలను బట్టి ఆయన నోట నుంచి వచ్చేది ఏంటి? అతిశయమే. అతిశయపడుతున్నారు. శ్రమలు వచ్చినాయా? బంధువులను బట్టి శ్రమలా, స్నేహితులను బట్టి శ్రమలా, భార్యను బట్టి శ్రమలా, భర్తను బట్టి శ్రమలా, పిల్లలను బట్టి శ్రమలా, ఆర్థిక సమస్యలను బట్టి శ్రమలా, అనారోగ్యములను బట్టి శ్రమలా. కొంతమందికి ఎంత సంపాదించినా సిల్లి సంచిలాగానే ఉంటుంది. కారణం ఏమిటి?
వాళ్ళ మనసుకి కుదురుండదు, వాళ్ళ ప్రవర్తనకి కుదురుండదు, వాళ్ళ చేతులకి ఏముండదు, కుదురుండదు. కుదురులేనప్పుడు ఎంత వచ్చినా ఏమవుదు సరిపోదు, అంతే. ఇంకెక్కడ సరిపోద్ది? వాళ్ళ జీవితంలో ఒక కుదురు అనేది, ఒక పద్ధతి అనేది, ఒక క్రమశిక్షణ అనేది లేనప్పుడు వాళ్ళ జీవితంలో అంతా కూడా ఇబ్బందే. కాబట్టి ఎవరు శ్రమల యందు అతిశయపడతారు? యోసేపు యొక్క అన్నలు యోసేపును గుంటలో త్రోసివేశారు. ఆయన దేవుని యందు భక్తి కలిగిన మనిషి. దేవుని యొక్క మెట్టులు, విశ్వాసమనే మెట్టు ఎక్కుచూ దేవునికి సమీపంగా బ్రతుకుతున్న మనిషికి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. సద్భక్తితో బ్రతుకు నిర్దేశించు వారికి మొదట హింస కలుగును. శ్రమ వచ్చింది, శ్రమలు వస్తాయి, శ్రమలు వచ్చినాయి, శ్రమలు ఉంటాయి. నిజమైన క్రైస్తవులకు శ్రమలుండుట న్యాయము అన్నారు. కాబట్టి శ్రమలు వస్తాయి. శ్రమ వస్తేనే మనం ఏమవుతాం? ఓర్పును, నిరీక్షణను, విశ్వాసములో స్థిరపరచబడటానికి, నిలిచి ఉండడానికి అవకాశము ఉంది. శ్రమ. అయితే శ్రమల్లో దేవుని వాక్యం ఏం చెబుతుంది? శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమల్లో ఏం చేస్తారట? దేవుడు విడిచిపెట్టరు. మరి ఏం చేస్తారు? శ్రమ రాగానే ఇతను ఎవరో నాకు తెలియదు అన్నట్టు ఉండరు. షడ్రకు, మెషకు, అబేద్నెగోకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. దానియేలు గారికి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. పౌలు గారికి కూడా శ్రమ వచ్చింది. యోసేపు గారికి కూడా శ్రమ వచ్చింది. కానీ శ్రమల్లో ఎవరున్నారు? శ్రమలో నేను అతనికి, శ్రమ వచ్చింది అంటే, ఇబ్బంది వచ్చింది అంటే, కష్టం వచ్చింది అంటే దేవుని తోడు మనతో ఉన్నదని అర్థము. అంటే శ్రమల్లో మనం తప్పిపోకుండా, విశ్వాసములో నుండి తప్పిపోకుండా, భక్తి అనే ట్రాక్ మీద నుండి తప్పిపోకుండా ఉండులాగున దేవుడే తన బిడ్డలైన వారికి తోడై ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పారు? శ్రమల యందు అతిశయపడదుము. ఎవరికి సాధ్యం అవుద్ది? ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, నాకు అనారోగ్యం వచ్చిన దాన్ని బట్టి అతిశయపడుతున్నానని చెప్పగలదా ఈ ప్రాణము? మానవ మాతృలము అతిశయపడదు. నాకెందుకు వచ్చింది ఇది? ఈ కష్టం ఎందుకు వచ్చింది? ఈ శ్రమ ఎందుకు వచ్చింది? దేవుని నమ్మావు, దేవుని సన్నిధికి వెళుతున్నావు, ఎప్పుడూ మానలేదు, దేవుని కోసం నమ్మకంగా జీవిస్తున్నాం, దశంభాగం ఇస్తాం, దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతున్నాం. ఈ శ్రమలేంటి, ఈ శ్రమ ఏంటి, ఈ ఇబ్బంది ఏంటని మనుషులు రోజుకు వాళ్ళ కాంతి ఏమవుతూ ఉంటుంది? భక్తి అనే కాంతి నీరసిల్లి పోతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, కాంతి తగ్గిపోతూ ఉంటుంది. కానీ 8 మంది సంతానం ఉన్నది. అందులో భక్తిలో పట్టుదల కలిగిన వారు, భక్తిలో ఆసక్తి కలిగిన వారు, దేవునితో సావాసం చేయాలనుకున్న వారు ఎంతమంది ఉన్నారు? ఒకరే. 12 మంది ఉన్నారు. అందులో దేవుని కోసం బ్రతకాలి, దేవుని బిడ్డగా జీవించాలని తలంచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకరే. ఎవరు అట్టి తలంపులు కలిగి ఉన్నారో, ఎవరు అట్టి తలంపులు కలిగి లేరో వారి గురించి వాక్యము చక్కగా విషదపరిచింది. నేను దేవుని కోసం బ్రతకాలి, ఎవరు ఏమనుకున్నా దేవుని బిడ్డగా జీవించాలి, దేవునికి నమ్మకంగా బ్రతకాలి, మంచి భక్తి చేయాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి, దేవుని బిడ్డగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలి అనే తలంపులు కలిగిన వారు 12 మందిలో ఒక్కరే. ఆ ఒక్కరికే స్వల్పకాల శ్రమ కలిగింది. ఆ శ్రమ కొద్ది కాలమే కానీ ఆయన పట్ల ఆయన క్షేమము యుగాలు లేక కొన్ని సంవత్సరాలు అన్నట్టుగా అది వర్ణించడానికి వీలు పడనంతగా
దేవుడు ఆయన పట్లగా గొప్ప కార్యము చేశారు. దావీదుకు కూడా శ్రమలు వచ్చాయి, శ్రమ వచ్చింది. కానీ ఆ శ్రమ ఏం చేసింది? శ్రమల యందు నేను శ్రమల పాలై ధీరుడినయ్యాను. శ్రమ వచ్చింది, ఆ శ్రమ ఏం చేసింది? ఆయన్ని శ్రమను మర్చిపోయేలాగా, అనేక సంవత్సరములు ఆ దేవునిలో ఆనందించేలాగా సిద్ధము చేసింది. ఎల్లప్పుడూ ఆ శ్రమలు ఆయనకి లేవు. దేవుడు ఎల్లప్పుడూ శ్రమల పాలు చేసే దేవుడు కాదు. శ్రమలకు అప్పగించి చేతులు దులిపేసుకునే దేవుడు కాదు. షడ్రకు మెషకు వాళ్ళు బ్రతుకాలం అంతా అగ్నిగుణంలో ఉంచారా? దానియేలుని ఆయన బ్రతుకాలం అంతా ఆ సింహాల బోన్లకి అప్పచెప్పారా? అలా చేయలా. కొద్ది కాలము అలా విడిచిపెట్టినట్టు కనబడ్డారు. కానీ దేవుని పిల్లలు దేవుడు విడిచిపెట్టల. ప్రత్యక్షంగా కనబడకపోయినా పరోక్షంగా శ్రమల పడే వారితో దేవుడు ఉన్నారు అని రుజువు అవుతుంది. అందుకని ఇక్కడ రాయబడింది 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆయన తీసుకున్న నిర్ణయము, ఆయన ప్రార్థనలో చేసిన వడంబడిక, ఆయనకుండిన నిరీక్షణ ఆయనను సిగ్గుపరచలేదు. కాబట్టి భక్తి చేయాలనే పట్టుదలతో మనం ముందుకు వస్తున్నప్పుడు లోకము మనల్ని ఒక మెట్టు ముందుకెక్కుతుంటే 2 మెట్లు వెనక్కి దింపినంత ప్రయత్నము అపవాది చేయవచ్చు. ఈ నిరీక్షణలో మనల్ని ఏం చేయాలి? బలహీన పరచాలని. కానీ వాడు ఎంత శక్తితో వెనక నెట్టుచున్నాడో మనమంత ఉజ్జీవముతో, అంత విశ్వాసముతో, అంత నిరీక్షణ బలముతో ఎక్కే వారమై ఉండాలి. అనారోగ్యము మన నిరీక్షణను పాడు చేస్తుంది. అనారోగ్యం వస్తుంది. ఏంటి దేవుని నమ్ముకున్నాను, ఏంటి ఈ సమస్య అనిపిస్తుంది. మనకి సమస్యలు వస్తాయి, చాలా ఇబ్బంది వస్తుంది. చూడండి, సడన్గా మనిషి బాగోదు, శరీర సంబంధంగా ఉంటాం. ఏంటి బాగోలేదు, పెయిన్ వచ్చింది అన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్తే నీకు గుండె పాడైపోయింది, వాల్స్ పాడైపోయా అన్నారు. ఏంటి నిరీక్షించాను, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేశాను, నా నిరీక్షణ ఏమైపోయింది అని అనిపిస్తుంది మనుషులకి. కానీ తినే విషయంలో కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా గొంతుకుకి ఏం పెట్టాలి? కత్తి పెట్టాలి. ఎప్పుడు మాంసం తినే అలవాటు. ఎందుకంటే మాంసము ఎచ్చుగా తినివారితోనైనా ఏం చేయొద్దు, సహవాసం చేయొద్దని వాక్యం ఖచ్చితంగా చెబుతుంది. కొంతమంది ఇంతంత మాంసం తింటేనే వాళ్ళకి చాలా తృప్తి. కాబట్టి దేవుని బిడ్డలారా, రోజు అదే తపన, రోజు అదే ఆలోచన, రోజు అదే ఉద్దేశము, అదొక రకమైనటువంటి ఇచ్చ. అది మనుషుల్ని ఏం చేస్తుంది? అనారోగ్యాల పాలు చేసి బలహీన పరచవచ్చు. అవసరమైతే అన్నం వేసుకుని, నీళ్ళు వేసుకుని, ఉప్పు వేసుకుని తిని ఆనందించేలాగా ఉండే మనసు నిజమైన క్రైస్తవ పిల్లలది. ఇశ్రాయేలీలు ఏమంటున్నారు? మాకు ఐగుప్తులో ఉల్లిగడ్డలు, పచ్చి చేపలు, అవన్నీ కీరకాయలు అన్నీ సమృద్ధిగా దొరికాయి. ఈ అరణ్యములో ఈ మన్నా తప్ప మాకేమీ లేదు అని చెప్పి గొణిగారు, సణిగారు. అయినా కనికరమ కలిగిన దేవుడు సముద్రం నుంచి విస్తారమైన పూరేళ్లను వాళ్ళ కోసం, వాళ్ళ పాళెముల చుట్టూ వాలేలాగా సిద్ధం చేశారు. వాళ్ళ పళ్ళల్లో ఉండగానే మళ్ళీ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇచ్చెను చంపుకోక వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా గొణగటం అనేది వాళ్ళ మనసుల్లో అలాగే ఉంది. భక్తి చేస్తున్నానని చెప్పుకునే వాళ్ళల్లో ఈ దయ్యాలు ఎప్పుడు పోవండి, గొణుగుతూనే ఉంటారు. ఎప్పుడు గొణుగుడే. సాటుకి వెళతారు, గొణుగుడు. ఈ బంధువుల ఇంటికి వెళతారు, ఆ బంధువుల గురించి గొణుగుతారు. ఆ బంధువుల ఇంటికి వెళ్ళి వాళ్ళ గురించి మరొక చోట గొణుగుతారు. ఈ దయ్యములు వాళ్ళని ఏం చేయనివ్వట్లేదు, కుదురుగా ఉండవు. ఎక్కడ మంచితనము లేకుండా చెరిపేస్తుంది. గొణుగుడు, అంత గొణుగుడే. అసలు ఈ గొణికి ఇశ్రాయేలీయులందరూ ఆకుల వలె అరణ్యములో రాలిపోవటానికి వాళ్ళు చేసిన వ్యభిచార పాపమేమి, వాళ్ళు చేసిన మా దేవునికి వ్యతిరేకమైన తప్పులేమి, దోషమేమి? గొణుగుడు చేత, శణుగుడు చేత కదా వాళ్ళు ఏమయ్యారు? రాలిపోయారు.
ఈ లోకములో మనిషిని బాధ పెట్టేది, దేవుని ఆత్మను దుఃఖింపచేసేది, మనిషిని భక్తిలో ఎదగనీయకుండా చేసి భ్రష్టులుగా చేసేది, మనుషుల్లో దేవుని ముఖమును, దేవుని దర్శనమును, దేవుని చిత్తమును చేయకుండా భక్తిహీనులుగా భ్రష్టులుగా మార్చేది ఏదైనా ఉంది అంటే అదే గొణుగుడు, సణగుడు. ఈ రెండు ఏ వ్యక్తిలోనైతే ఉంటాయో వాళ్ళు ఎప్పుడూ భక్తిలో ఎదగరు. ఎందుకంటే గొణుగుడు అనేది అపవాది, శణుగుడు అనేది అపవాది. ఆ రెండు వాళ్ళల్లో నుంచి పోవట్లేదు. వాటి గురించి ఎప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడటం లేదు. వాటిని పోగొట్టుకోవడానికి వాళ్ళకి పట్టుదల లేదు. అందుకనే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎలా ఉంటారంటే నీరు లేని మేఘములాగానే ఉంటారు, నీరు లేని బావిలాగానే ఉంటారు. బావే నీరు ఉండదు, మేఘమే నీరుండదు. దేవుని బిడ్డలే భక్తి ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన ప్రభా, నిజమే ఈ నిరీక్షణ మమ్ములను సిగ్గుపరచదు, మనలను సిగ్గుపరచదు. ఎంత ఆశ్చర్యమో! నిజమే ప్రభా, శ్రమలు వచ్చింది. రూతు కూడా చాలా శ్రమ వచ్చింది, కానీ ఆమె నిరీక్షణ ఆమెను సిగ్గుపరచలేదు. ప్రభా, ఈరోజున నమ్మకంగా లోకములో ఏం తిన్నాం, ఏం తాగాం, ఏం సంపాదించాం, ఏం కొన్నాం, ఎవరిలాగా మేము ఉండాలనుకున్నాం, ఇవన్నీ ఈ వ్యర్థమైన ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి క్రీస్తునందు నేను ఎలా ఉన్నాను అని దినదినము పరీక్ష చేసుకునే మనసు ఏ వ్యక్తికి వచ్చునో ఆ వ్యక్తిలో ఉన్న నిరీక్షణ వాళ్ళను సిగ్గుపరచదు. భక్తిహీనులయ్యుండి మేము అలా ఎదగాలి, ఇలా ఎదగాలనుకున్న వాళ్ళకి నిరీక్షణ ఉన్న ఆ నిరీక్షణ వారిలో పట్టుదల కలిగించేదిగా ఉండదు. ప్రభా, ఒక్కసారి నన్ను మమ్మల్ని దర్శించండి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రభా, పౌలు శీల శ్రమలు వచ్చినాయి, కానీ వాళ్ళ నిరీక్షణ వాళ్ళని సిగ్గుపరచలేదు. జైల్లో, చెరసాలలో పౌలు శీల ఉండినారు, కానీ వాళ్ళ నిరీక్షణ వాళ్ళను సిగ్గుపరచలేదు. మీ యందు విశ్వాసం ఉంచి, మీ యందు భయభక్తులు కలిగి మనుషుల వైపు చూచుటకు కాక, మనుషుల చిత్తము చొప్పున చేయవారము కాక, దేవుని చిత్తం మెరిగి అలాగు చేయుటకు మనిషి హృదయాన్ని సిద్ధం చేసుకుని నిరీక్షణ కలిగి ఉండినప్పుడు ఆ నిరీక్షణ ఆ వ్యక్తిని సిగ్గుపరచదు. తోడే నడిపించమని, ఇచ్చిన కొద్ది మాటలు మన హృదయాల్లో ఫలింపచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ మేరకు తోడి నడిపించుకొనును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.